హలో అండి, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రతిభ కటివరకు. ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే అపవాది గురించి, వాడి తంత్రం గురించి, వాడు ఏం చేస్తాడో మనకి అవన్నీ చెప్పాలని 4 మాటలు చెప్పాలని వచ్చాను. ఏంటి అంటే అపవాది గురించి మనకు తెలియంది కాదు. వాడు దొంగతనమును, హత్య, నాశనం చేయడానికి వస్తాడని, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడని తెలుసు. మరి వాడికి ఉన్న పేర్లు మనకి ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా వాడి నుంచి వచ్చినాయే. సో వాడు మనల్ని భయపెడతాడు, చెదరగొడుతూ ఉంటాడు, మన మీద దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. యోబు దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశాడు కదా. మన అలాగే యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడని చెప్పి జకర్యాలో మనం వింటూ ఉంటాం. మలిన వస్త్రాల గురించి వాడు ఫిర్యాదులు చేసేవాడు. మనం నాశనం అయిపోతే చక్కగా నవ్వుతూ ఉంటాడు. మనల్ని పడద్రోసి నవ్వేవాడు వాడు. కానీ దేవుడు మనల్ని పడిపోతున్న వారిని, ఒరిగిపోతున్న వారిని దేవుడు నిలబెట్టే దేవుడి దగ్గరికి రానికుండా వాడు చేసే పని అంతా ఇంకా కాదు. సో ఎలా చేస్తాడంటే దేవుడి దగ్గరికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఎలాగా, ఎప్పుడేం ప్రార్థన చేస్తావులే, రేపు చేసుకోవచ్చులే, పని అంతా ఉంది కదా అని ఇలాగ మనకి తెలియనివి కాదు కొన్ని. సో అయితే అలా చేస్తూ ఉంటాడు సాతాను. అపవాది పని ఏంటి అంటే వాడు చేసేది దేవుని బిడ్డల దగ్గరికే వాడు వస్తాడు. అన్ని జనులలోనికి వాడికి లోకంలో ఉన్న వాడితో వాడికి సంబంధం లేదు. వాడికి కావాల్సిందల్లా మనమే. కాబట్టి మన దగ్గరికే వచ్చి చిక్కులు పెడుతూ ఉంటాడు, సులువుగా పెడుతూ ఉంటాడు చిక్కులు. అవి మనం గ్రహించుకోవాలన్నమాట. ఆ చిక్కుల నుంచి ఎలా విడిపించుకోవాలో మనం గ్రహించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నువ్వు పాపం చేసావు కదా, నీకు దేవుడు నేను క్షమిస్తాడా అని ఒక ట్రాన్స్లోకి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మో, ఇంత పాపం చేశాను, నేను ఏ మోహం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్న విధిగా వాడు చేస్తాడనమాట. అప్పుడే మనం గ్రహించుకోవాలి. ఎప్పుడన్నా మనం కింద పడిపోతే వెంటనే లేస్తామా లేదా, కూర్చొని మనం అలాగే ఏడుస్తూ 2 రోజులకు 3 రోజులకు ఆ ప్లేస్ నుంచి లేవకుండా అక్కడే ఉండం కదా. కానీ అలాగే దేవుని విషయంలో కూడా మనం పాపం చేస్తే సాయంత్రానికల్లా రియలైజ్ అయిపోవాలి. మనం సాయంత్రానికి అప్పటికప్పుడే రియలైజ్ అయిపోతే ఇంకా మంచిది. ప్రభువా, నేను తప్పు చేశాను, క్షమించమని మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. దేవుడు చెప్తూ ఉంటాడు, ఇది నువ్వు తప్పు చేసావు, ఇది మరి క్షమించకపోతే ఆ పాపాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటుంది. క్షమించమని దేవుడిని మనం అనకపోతే సాతాను ఆ పాపాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటుంది. నీ బిడ్డ ఎలా చేసింది కదా, నీ ఫిర్యాదులు చెప్తుందని చెప్పాను కదా, అలా చెప్తూ ఉంటుంది అనమాట. మనం లెగవాలి, దేవునికి వెంటనే లెగిసి మనం క్షమాపణ అడిగి దేవుని ఎదుట మనం నిలబడగలిగే విధంగా ఉండాలన్నమాట. టిఫిన్ రెడీ చేస్తూ మీతో నేను వీడియో చేస్తున్నానండి. సో ఇదొకటే ఇంకా అయిపోయింది. యానీకి 4 గారెలు వేసి పంపించాను, ఏవో 3, దీంతో 4. ఇవి నాకు టిఫిన్ కోసం రెడీ చేసుకుంటున్నాను. చట్నీ కూడా లేకుండా వెళ్ళిపోయింది. దానికోసం అని చట్నీకి రెడీ చేశాను. ఏది మా ఇల్లు చూస్తే ఎంత ఇదిగా ఉందంటే, ఇది టిఫిన్ కోసం అని రెడీ చేశాను నేను. ఇదిగోండి, ఇవి ఇక్కడే ఉంది. ఇంకా బాక్స్ పట్టుకొని పరిగెత్తింది, నాకు టైం అయిపోయిందని. టైం అయిపోయేదాకా చేసి లాస్ట్కి ఉట్టి గారెలే పెట్టి పంపించానండి. ఇంకా చూడండి, లాస్ట్లో ఈ బొబ్బర్లు, మినపగుండ్లు ఈక్వల్ క్వాంటిటీతో వేసి గారె చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, ఇవి మామూలే కదా, వేసి మామూలుగా గారె చేసేసాను అనమాట. అయితే లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, అపవాది మనకు చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ మనం అపవాదిని ఎదిరించడానికి మరి దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకొని ఉండాలి. అపవాదిని ఎదిరించడి అని ఉంటుంది. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి అని ఉంటుంది దేవుడు. అప్పుడు మనం దేవుడికి లోబడకుండా అపవాదిని మనం ఎదిరించలేం కదా. ఏమనుంటుంది, దెయ్యాలు పట్టిన వాడు పౌలు చేసినట్టు నేను చేస్తానన్నప్పుడు వాడిని ఎలా బట్టలు చెప్పి ఊరికెత్తిచ్చింది ఆ దెయ్యాలు. కాబట్టి పౌలు ఎట్లా దేవుని భక్తితో ఉన్నాడు కాబట్టి పౌలు దెయ్యాలను వెలగొట్టగలిగాడు. కాబట్టి దేవునికి లోబడకుండా మనం ఏమీ చేయలేమన్నమాట. సో వాడు ఏమంటాడంటే, నువ్వు పాపం చేసావు, తప్పు చేసావు కాబట్టి నీకు భవిష్యత్తు లేదు అని అంటాడు. నేను పాపం చేశాను, నన్ను దేవుడు క్షమిస్తాడు, కానీ నీకు క్షమాపణ లేదు. అపవాదికి క్షమాపణ లేదు. అయితే వాడు ఏమంటాడంటే, క్షమాపణ లేదు అపవాదికి. వాడిని లాస్ట్కి వాడి అంతం ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూడండి. ఖచ్చితంగా వాడు యుగ యుగములు తరతరములు మండుతున్న అగ్నిగుండంలో ఉంటాడని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అది దానికి మనకి ఉన్న వ్యత్యాసం. మన పరలోకం ఉంది, వాడికి లేదు.